ఈరోజు మేము వేసిన తర్వాత పాకం చేస్తున్నాం. ఎలా చేద్దామో చూసిద్దాం. కానీ ముందు నాలో ఏదో డిఫరెన్స్ ఉన్నట్టుంది. ఏం డిఫరెన్స్ ఉందో కామెంట్లో చేసేయండి. పదం అయిపోతే ఫస్ట్ మనం వేయించుకోవాలి. తర్వాత బెల్లం పాకంకి వేయాలి. కొంచెం చేసిన తర్వాత మంచిగా పల్లీలన్నిటిని తీసేయాలి తోడు. ఇప్పుడు మనం ఇందాక పాకం పట్టుకున్నాం కదా, అది మొత్తం ఉడికిందో లేదో చూసుకొని, ఇప్పుడు మంచిగా ఉడికింది కదా, దీంట్లోకి ఫస్ట్ బాగా కలుపుకొని దీంట్లోకి ఏం వేసుకోవాలి, పల్లీల కంటే ముందు మీరు చిన్నప్పుడు ఎప్పుడో చూస్తుంటారు, ఇట్లాగా నీళ్ళల్లో వేసుకుని మంచిగా తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది, జెల్లీ లాగా. ఇప్పుడు దీంట్లోకి చెప్పినట్టే పల్లీలు వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటే పల్లీలు పాకం బాగా కలుసుకొని అది టేస్ట్ వచ్చింది. మొత్తం బాగా కలిసే వరకు పొయ్యి మీద ఉంచి తిప్పాలి. తిప్పాక ఒక ప్లేట్ తీసుకుని దానికి మొత్తం గీ పోయాలి, నెయ్యి పోసాక దాని మీద మనం చేసుకున్నాం చూడండి పల్లీ పాకం, ఆ పల్లీ పాకాన్ని ఇక్కడ మనం నెయ్యి పూసుకున్న ప్లేట్లోకి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి, గుమ్మరించుకోవాలి. అంతా నీట్గా వేసేసాక మంచిగా దాన్ని ప్లేట్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు పోయాలి, పెట్టాలి. పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసేసాక దాన్ని కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ మాకు టైం లేదు కాబట్టి మేము కట్ చేసుకునే వీడియో పెట్టలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు కట్ చేసే వీడియో కూడా పెడతాము. ఇప్పుడు నీట్గా స్ప్రెడ్ అయింది కదా, నెక్స్ట్ వీడియోలో కట్ చేసడం ఎలానో తినడం ఎలానో పెడతాను. బాయ్ గాయ్స్.